లోక్సభ ఎన్నికే ఇక ఇంకొక ఫేజే ఉంది. అయితే ఎప్పటికప్పుడు డేటా ఎందుకు రిలీజ్ చేయట్లేదంటూ వేసిన పిటిషన్ మీదన కొన్ని వ్యాఖ్యలు ఇదంతా అయ్యాక సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది. లోక్సభ ఎన్నికల్లో ప్రతి దశలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటింగ్ డేటాను తన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని భారత ఎన్నికల కమిషన్ ఆదేశించాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ దాఖలు చేసిన దరఖాస్తు మీద తక్షణ ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రజల్లో లేని అనుమానాలు, భయాలు సృష్టించడానికి ఇలా పదే పదే పిటిషన్స్ వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ఆధారం లేకుండా ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా ఏడీఆర్ అప్పీల్ని తయారు చేస్తోందని ఎన్నికల సంఘం తరపున లాయర్ సింగ్ వాదించారు. వీవీప్యాట్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏడీఆర్ ఉద్దేశాలను ప్రశ్నించిందని ఎలక్షన్ కమిషన్ న్యాయవాది సింగ్ సుప్రీంకోర్టు గుర్తు చేశారు. ఈ వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ఏడీఆర్ పిటిషన్ వేసిన టైమింగ్స్ మీద కూడా అనుమానం వ్యక్తం చేసింది. పెండింగ్లో ఉన్న 2019 పిటిషన్లో ఇదే అంశాన్ని మీరు లేవనెత్తినప్పుడు అది ఇంకా మా దగ్గర పెండింగ్లో ఉంటే ఈ లోక్సభ ఎన్నికల మధ్యలో ఈ పిటిషన్ ఎందుకు మధ్యంతరంగా ఇవ్వాల్సి వచ్చిందని పిటిషనర్ని కోర్టు ప్రశ్నించింది. అటువంటి ఓటింగ్ డేటాను మీరు కోరిన విధంగా పెట్టడానికి చట్టబద్ధమైన ఆదేశం ఏది మాకు లేదని ఎలక్షన్ కమిషన్ చెప్పిన స్టాండ్ను కోర్టు హైలైట్ చేసింది. 2019 ఏడీఆర్ పిటిషన్లోని ప్రార్థన ఏ మరియు 2024 అప్లికేషన్లోని ప్రార్థన బి మాదిరిగానే ఉన్నందున ప్రాథమికంగా మేము ఎటువంటి మధ్యంతర ఉపశమనం మంజూరు చేయడానికి ఇష్టపడటం లేదు. వేసవి సెలవుల తర్వాత మధ్యంతర పిటిషన్ లిస్ట్ చేయండి అని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఎన్నికల మధ్యలో ఉన్నందువల్ల మేము ఈ విషయంలో వేలుపేట దలుచుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక్కడే అసలు విషయం ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఉపయోగం ఉంది. ఇప్పుడు రాష్ట్ర విభజన టైంలో కూడా ఇట్లాగే పిటిషన్ వేశారు. ఇప్పుడు 2019 వేసిన పిటిషన్ మీద ఎప్పటిదాకా తీర్పు చెప్పకపోతే ఎందుకు నేలకు గీసుకోవడానికి ఇంకా తర్వాత తీర్పు వచ్చి ఇప్పుడు 2024 అయిపోయింది. పోనీ ఇప్పుడైనా తొందరగా ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పచ్చు, ఇవ్వద్దని చెప్పచ్చు. ఏదో ఒకటి తెమల్చకుండా సాగదీస్తే రాష్ట్ర విభజన పూర్తయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఇంకా విభజన కరెక్టా కాదా అన్నటువంటి దాని మీద తీర్పు ఇవ్వలేదు. కాబట్టి న్యాయస్థానాలు ఏది సీరియస్గా తీసుకోవాలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టే ఉంది తప్పించి ప్రజల అవసరాలతో ముడిపడినట్టే కనిపించట్లా.